హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ బాడీ మెజర్మెంట్ తీసుకుని రాసి పెట్టుకున్న బ్లౌజ్ కటింగ్ అండి. ఈ కొలతలతో మనము బ్లౌజ్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 14, 9.5 హ్యాండ్స్ పొడవు, 10.5 హ్యాండ్ లూజు, చంక లూజు 14, చంక రౌండ్ 17 వస్తుంది, 16.5 వస్తుంది. చెస్ట్ లూజ్ 35, నడుము లూజ్ 30.5, 10.5 బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5. ఇంకా ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13.5, షోల్డర్ 15 ఇంచులు. ఈ కొలతలతో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైనింగ్ 1 మీటర్ ఉందండి, తడిపి ఆరబెట్టి తీసుకున్నాను. ఇది మెయిన్ క్లాత్. డిజైన్ ఇలా ఇచ్చారు, నీట్గానే వేశారు. డిజైన్ అయితే ఎక్కడ ఏమీ అడ్డు తగలకుండా, కొద్దిగా నడుం దగ్గర మాత్రమే తగులుకుంటాయి. అవి కొంచెం మనం రిమూవ్ చేయొచ్చు, లేదంటే అలాగే ఉంచవచ్చు. హ్యాండ్ డిజైన్ ఇది. ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి 35 ఇంచెస్ చెస్ట్ లూజు, నడుము లూజ్ 30.5 అంటే 30.5 ఇంచెస్. ఈ కొలతలు కావాలి అంటే ఎవరైనా సరే రెడీగా క్లాత్ని పెట్టుకోండి. ఎందుకంటే మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని సరిచూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, క్రాసెస్ ఏమైనా ఉన్నాయని. క్రాస్ ఉంది ఇది క్లాత్, దీన్ని నేను కట్ చేస్తున్నాను. తర్వాత 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. క్లాత్ చాలా ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ ఇక్కడే తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇలా 1.5 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇది నడుం పట్టి అంటారు, నడుం పట్టికి మార్కింగ్ ఇది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉంది? 14 ఇంచులు ఉంది చూడండి. 14 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోండి. 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇటు సైడు 14.5, ఇంకొంచెం దూరంలో కూడా 14.5 మార్క్ చేసుకోవాలి. ఆ రెండు మార్కింగ్స్ని ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి కదా. మనం అలా కాకుండా ఇప్పుడు బాడీ కొలతలు కాబట్టి తీసుకున్నాము. 30.5 నడుము లూజ్లు 4 భాగాలు చేస్తే 7.5 వస్తుంది. 7.5 ఒక పాయింట్, 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచుల కుట్లకి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లకి. ఇప్పుడు ఇది షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ వచ్చేసి ఈ చెస్ట్ లూజ్లో సగం చేయాలి టేప్ని. చెస్ట్ లూజ్లో సగం చేసిన తర్వాత 3/4 ఇంచ్ కలుపుకోవాలి. ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ కలుపుకోవాలి. ఎందుకు అంటే కొంచెం భుజాలు విసురుగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకోవాలి. జారుడుగా ఉన్న వాళ్ళకు 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 3/4 ఇంచే తీసుకున్నాను. 5 ఇంచులు వచ్చింది షోల్డరు. డౌన్ వచ్చేసి ఆర్మ్ డౌను 6 ఇంచులు తీసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇది సరిపోతుందా లేదా చూద్దాం. మొత్తం 17.5 రావాలి అంటే 8.5 రావాలి. 16.5 రావాలి అంటే 8.2 రావాలి. చూడండి, ఇప్పుడు టేప్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను. 8.2 వచ్చింది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచులు అనేది చాలామందికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందరికీ కూడా 99% అందరికీ కూడా 3 ఇంచులు సెట్ అవుతుంది. చాలామందికి, కొద్ది మందికి మాత్రం ఎక్కువ తీసుకోవాలి లేదా తక్కువ తీసుకోవాలన్నమాట. రౌండ్ అయితే కట్ చేయట్లేదు, ఊరికే ఇంత రౌండ్ ఉంటుందని మార్కింగ్ అయితే పెట్టాను అంతే. ఈ కొలతలు అనేది ఇలా అంటే మనము ముందే రెడీ చేసి పెట్టుకుంటే కనుక కటింగ్ ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ గీత మీదకి ఎందుకు కట్ చేయలేదు అంటే కుట్టినప్పుడు చంక కింద క్లాత్ చాలా ఉంటుందన్నమాట. అలా ఉండకుండా కరెక్ట్గా మనకు కుదిరేలాగా ఉండాలి అంటే కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చంక కింద చూడండి, ఇక్కడ చిన్న ఖర్చు, ఇక్కడ ఒక చిన్న ఖర్చు, ఇది సెంటర్ పాయింట్. బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా. ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి.
4 మడతలతో ఫోల్డింగ్ అయిన తర్వాత హ్యాండ్కి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్కి మార్కింగ్ చేసుకునే ముందు క్రాసెస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 మడతలతో ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇక్కడ చిన్నగా క్రాస్ ఉంది, తీసేసేయాలి. క్రాస్ ఉంది చూడండి, ఇదంతా మార్కింగ్ చేసుకొని తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి హ్యాండ్స్ కోసము. తర్వాత హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోండి. 9.5 ఇంచీలు ప్లస్ ఒక 1/2 ఇంచు, 10 ఇంచీలు, మొత్తం 10 ఇంచీలు మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడు 9.5, 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ని 3.5 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఇది 3.5 ఇంచీలే ఎందుకు అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చంక లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత 7 ఇంచీలు చంక లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఇలాగ డౌన్ వరకు 8.2 వచ్చిందా లేదా చూసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ప్లస్ గుర్తులాగా వచ్చింది. ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. చేతి లూజ్ మాత్రం మార్క్ చేస్తున్నాను చూడండి. 5.2 అంటే 10.5 ఇంచీలే చేతి లూజు. ఇలా టేప్ పెట్టేసి క్రాస్గా మార్క్ చేస్తున్నాను. మీరు స్కేల్ పెట్టైనా మార్కింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయింది. కటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే ముందు జాగ్రత్తగా మీరు వర్క్ని గమనించి చేసుకోండి. వర్క్ క్రాస్గా వేసుంటే క్రాస్ కటింగ్ చేసుకోండి, స్ట్రైట్గా వేసుంటే స్ట్రైట్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు వర్క్ అయితే క్రాస్ కటింగే వేశారు కాబట్టి నేను క్రాస్ కటింగే చేస్తున్నాను. క్లాత్ని సమానంగా అనుకోండి. ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే అటు సైడ్ ఉంటుంది ఓపెను. ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఓపెన్ మన సైడ్ ఉండాలి. ఎంత క్రాస్ వస్తే అంత ఇలా పెట్టేసుకోవాలి క్రాస్ని. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ ఇచ్చుకోండి. క్లాత్ సరిపడా ఉంది కాబట్టి నేను క్రాస్ బాగా తీసుకున్నాను. ఒక్కోసారి తక్కువ ఉన్నప్పుడు తక్కువ క్రాస్ తీసుకోవాలి క్లాత్ని. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. 7.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను స్ట్రైట్గా. క్రాస్గా చూసినప్పుడు 8 వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి కిందికి 4 ఇంచీలు తీసుకుంటున్నాను. 13.5 ఇంచీలు చెస్ట్ పొడవు రాసుకున్నాం కదా, అదే విధంగా రాసుకున్న విధంగానే 13 ఇంచీలు తీసుకున్నాను. ఇటు సైడ్ ఏమో 2.35 ఇంచీలు, ఇటు సైడ్ ఏమో 2 ఇంచీలు. ఇది ఫ్రంట్ డాట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదరడానికి ఇక్కడ కొద్దిగా క్రాస్ తీస్తున్నాను. ఇక్కడ కొద్దిగా క్రాస్ తీయడం వల్ల సైడ్స్ ముడతలు రాకుండా నీట్గా కుదురుతుంది బ్లౌజ్. ఇలాగా ఫ్రంట్ షేప్ ఇలాగా నీట్గా ఉంటే కనుక బాగా కుదురుతుంది బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ అయితే కట్ చేయట్లేదు, నార్మల్గానే బ్యాక్ ఎలా కట్ చేసామో రౌండ్ కట్ చేయకుండా అలాగే దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ షేపు చంక దగ్గర షేప్ అయితే తీస్తున్నాను డైరెక్ట్గా మార్కింగ్ చేయకుండానే. తర్వాత ఇటు సైడ్ లైన్ మీదనే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మన మార్కింగ్ ఎక్కడ ఉంటే అక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ మార్కింగ్ కటింగ్ అంతా అయిపోయింది కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళకు చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏం పర్లేదు, అడగండి, నాకు తెలిసినవన్నీ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమేమి కట్ చేసాము అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేయాలి కదా. క్రాస్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు ఏమేమి కొలతలు తీసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చింది. దీనికి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇలా డబల్ మీద వస్తుంది కాబట్టి కటింగ్ చేసుకోవచ్చు. ఇలా డబల్ ఫోల్డింగ్ వల్ల మనకు తొందరగా అంటే కటింగ్ అయిపోతుంది, స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది. ఇటు సైడ్ 4 ఇంచులు తీసుకుంటున్నాను.
3.5 సరిపోతుంది, కానీ ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు. ఇక్కడ ఒక 3 ఇంచుల దగ్గర డౌన్ రావాలి. ఎంత డౌన్ రావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 1.5 ఉంది కదా బ్లౌజ్ మీద. ఇప్పుడు 2.5 తీసుకుంటున్నాను. ఒక 11 ఇంచులు అయితే సరిపోతుంది. 10.5 పెడుతున్నాను చాలు. ఇటు సైడ్ వచ్చేసి 2.5 ఉంటే చాలు. 2 ముక్కలు తీసుకుంటున్నాను. ఈ విధంగా క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకుంటే 2 ఒకేసారి వచ్చేసాయి. ఇక తొందరగా కటింగ్ అయిపోతే కనుక స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు. అంటే ఇంత నీట్గా కటింగ్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. ఒక 1 అవర్లో బ్లౌజ్ రెడీ అయిపోతుంది. నేను బ్లౌజ్ కుట్టాలి అంటే మొత్తం 1 అవర్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి టైం పడుతుంది. 20 నిమిషాలు బ్లౌజ్ కటింగ్కి పడుతుంది. ఒక 10 నిమిషాలు హుక్స్లు కుట్టడానికి సరిపోతుంది అనమాట. మొత్తం కలిపి నాకు 1.5 గంట అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ చూసుకుంటూ ఎక్కడైనా ఒకవేళ తగులుతుందా, లేదు మనకు కావాల్సిన కొలతలు వస్తాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంటే ఎక్కువగానే ఉంది కాబట్టి ఎలా కట్ చేసినా ఎక్కువగానే ఉంది. క్లాత్ అయితే చాలా బాగా పెద్ద బ్లౌజ్ వచ్చింది. ఇదైతే నాకు ఇబ్బంది ఏం లేదు. ఒక్కోసారి క్లాత్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అంటే సెంటర్లో, కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని 2 డిజైన్స్ మ్యాచ్ అయ్యేలాగా కలిసేలాగా పెట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, అడుగున ఉన్న డిజైను పైన డిజైన్కి అట్లే మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా చేతికి తగలాలి, కరెక్ట్గా సమానంగా ఉండాలి. పైన ఉన్న డిజైన్ కింద ఉండే డిజైను రావాలన్నమాట. ఇలా క్లాత్ని సమానంగా అనుకుంటూ సరి చేసుకుంటూ మనము కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇది కొంచెం డిజైన్ ఎక్స్ట్రానే ఇచ్చారు. మనకు కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా డిజైన్స్ ఇచ్చారనమాట. అంటే బీడ్స్ అనేవి కొంచెం తీసేయాల్సి వస్తుంది, లేదా లోపలికి ఫోల్డింగ్ పోతుంది కాబట్టి ఇంకా తీసేయాల్సిన అవసరం లేదు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. క్రాస్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని మెలకువలు ఉంటాయి, అవి చూసుకున్నారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఎవరికైనా సరే స్టిచ్చింగ్ కటింగ్ రావాలి అంటే ఓర్పుగా చూస్తేనే వస్తుందండి. ఇప్పుడు ఎవరు ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళట్లేదు, అన్నీ ఇలా ఆన్లైన్లోనే చూసి నేర్చుకుంటారు. కాబట్టి శ్రద్ధగా చూసి నేర్చుకున్నారంటే ఏది కూడా రాకుండా ఏముండదు. బ్లౌజ్ కటింగ్ అంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా కూడా నేర్చుకోవచ్చు. అలాంటి త్వరగా నేర్చుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఈజీగా నేర్చుకోగలుగుతారు. మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు తొందరగా వచ్చేస్తాయి, మీకే ఫస్ట్ వస్తాయి. ఓకేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి చాలా సమయం అయితే పడుతుంది. ఎంతోమంది నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా?